నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నాన్వేషణ వర్సెస్ బయ్యా సన్నీ యాదవ్. అసలు యూట్యూబ్ చరిత్రనే ఇప్పటి వరకు ఎవ్వరూ తిట్టుకోనేంత ఘోరంగా బూతులు తిట్టుకుంటున్నారు. కుటుంబాల్ని టార్గెట్ చేసుకుంటూ అమ్మని, అక్కని, చెల్లని బండ బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన ఒక వీడియో చూసిన నాన్వేషణ, అసలు నువ్వు అమెరికాకి బండి పైన ఎలా వెళ్ళావు? అమెరికాకు బండిలో వెళ్ళొచ్చా? నువ్వు ముందు నాకు తెలిసి బండిలో వెళ్ళలేదు. నువ్వు ఫ్లైట్లో వెళ్ళి బండిని షిప్లో పంపించావు. ఆ తర్వాత అక్కడ బండిని తీసుకున్నామని నాన్వేషణ బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఒక వీడియో చేస్తాడు. అది చూసిన బయ్యా సన్నీ యాదవ్, నేను 2022లో నా జర్నీ బైక్తో మొదలుపెట్టాను. ఈ ప్రపంచం మొత్తం బైక్తో తిరగాలన్నది నా ఆశ. ఆ నేపథ్యంలో నేను అసలు ఫ్లైట్లో ఎందుకు వెళ్తాను? నేను ఫ్లైట్లో వెళ్ళలేదు. అయితే నువ్వు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నావని అమ్మని, అక్కని ఇష్టం వచ్చినట్లు తిడతాడు. అతను కాకుండా అతని స్నేహితులకు కూడా ఆ క్లిప్పింగ్ పంపించి తిట్టిస్తుంటాడు. నీకు దమ్ముంటే నువ్వు కూడా బండితోటి అమెజాన్ ఫారెస్ట్లలో, రైన్ ఫారెస్ట్లలో బయ్యా సన్నీ యాదవ్ లాగా రైడ్ చేసి చూపించు అని నాన్వేషణని తిడుతూ వాళ్ళందరూ వీడియోలు పంపిస్తారు. అది చూసిన నాన్వేషణ, నాకు అసలుకి బైక్కి గేరు, క్లచ్ ఎక్కడుంటుందో కూడా తెలియదు, నాకు అసలు బైక్ డ్రైవ్ చేయటమే రాదు అని చెప్తాడు. ఆ వీడియో చూసిన బయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్స్, నీకు అసలుకి బైక్ డ్రైవింగ్ చేయడమే రాని అతనివి నువ్వెలా బయ్యా సన్నీ యాదవ్ మీద ఇలాంటి విమర్శలు చేస్తావు అని వాళ్ళు రివర్స్లో నాన్వేషణని తిట్టడం మొదలు పెడతారు. ఈ నేపథ్యంలో నాన్వేషణ ఇటీవల ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో టైటిలే ఈ విధంగా పెట్టారు, రోడ్డు యాక్సిడెంట్లో తల పగిలి చనిపోయిన బయ్యా సన్నీ యాదవ్ అని. అది చూడగానే అందరూ నిజంగానే బయ్యా సన్నీ యాదవ్ చనిపోయారేమో అనుకొని వీడియో ఓపెన్ చేశారు. అందులో ఈ విధంగా చెప్పారు, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన బయ్యా సన్నీ యాదవ్. వింటే అసలు ఎలా ఉంది? కానీ బయ్యా సన్నీ యాదవ్ ఏం చనిపోలేదు. ఇతను పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తూ ఉండటంతో నేను కూడా ఈ విధంగా వీడియో పెట్టాను. నేను కూడా ఇతన్ని పర్సనల్గా టార్గెట్ చేయాలి అనుకుంటే ఇతడు బెట్టింగ్ యాప్లని ప్రతిరోజు యూట్యూబ్లో ఒక 3, ఇన్స్టాలో ఒక 3 ప్రతిరోజు ప్రమోట్ చేస్తూ ఉంటున్నాడు. ఇతనిలాగా నేను కూడా డబ్బుల కోసమే నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నట్లయితే ఒక బెట్టింగ్ యాప్ వాళ్ళు నాకు 30 లక్షలు ఇస్తాను వచ్చారు. అయినా సరే విలువలకు కట్టుబడి ఉండి నేను ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయలేదు. నాకు యూట్యూబ్ నుంచే ఒక్కొక్క నెలకి 30 లక్షలు వస్తూ ఉంటాయి. నేనెందుకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాను? బయ్యా సన్నీ యాదవ్ కేవలం ట్రావెలింగ్ చేయకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కోసమే యూట్యూబ్ రన్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య ఒక వీడియోలో ఈ విధంగా కూడా చెప్పాడు, బెట్టింగ్ యాప్ల ద్వారా వాళ్ళ అమ్మకి 4 తులాల గాజులు కొనుక్కున్నట్లు. ఇక ఈ బెట్టింగ్ యాప్ లింక్ని ఎవరన్నా తన ద్వారా క్లిక్ చేసే వాళ్ళకి 500 పంపిస్తా అని. ఏంటిది? ఈ విధంగా చేయడం వల్ల, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల ఆ బెట్టింగ్ ఆడి తనకు సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరూ రోడ్డున పడితే ఇతడు సమాధానం చెప్తాడా? ఏం చేస్తున్నాడు? ఎంతమంది ఫ్యామిలీని రోడ్డుకి ఇడుస్తాడు? ఇలా రోడ్డుకి ఇడవద్దు, ఇదంతా చేయొద్దనే నేను ఈ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం లేదు. కానీ బయ్యా సన్నీ యాదవ్ విలువల్ని మర్చి ఈ విధంగా ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. ఇక బయ్యా సన్నీ యాదవ్, నువ్వు నాన్వేషణతో పెట్టుకోకు అని నాన్వేషణ అంటున్నారు. ఒకవేళ నాన్వేషణతో కనుక పెట్టుకుంటే మీ సీనియర్స్ పరిస్థితి ఏమైంది? ఒకసారి గతాన్ని తవ్వి చూసుకో, లేదా వాళ్ళనే అడిగి తెలుసుకో. ఏం జరిగింది అనేది నీకు తెలుస్తుంది. వాళ్ళు అసలుకి మ్యాప్లో కూడా కనిపించని స్థితిలో ఈరోజు ఉన్నారు. నాన్వేషణ ఎప్పుడు ఏం మాట్లాడినా కరెక్టే మాట్లాడతాడు. నాన్వేషణతో పెట్టుకోకు, నాన్వేషణ ఫ్యాన్స్తో పెట్టుకోకు అని నాన్వేషణ బయ్యా సన్నీ యాదవ్కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ నేపథ్యంలో ఈ వివాదంలో అసలు తప్పు ఎవరిది?